61వ రోజు. హెజ్కేలు 21 నుండి 35 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నన్ను ఇప్పుడే జాగ్రత్తగా ముట్టడి వేస్తున్న విరోధి నజరేయుడైన యేసు నామమున కుప్పకూలిపోవునుగాక. ఆమెన్. ఓ దేవా, నా జీవితంలో మీ యొక్క ఆసక్తిని నజరేయుడైన యేసు నామమున ఉంచండి. ఆమెన్. చంద్రుని చక్రంలో నాకు విరోధంగా వ్రాయబడినది ఇప్పుడే బయటకు నజరేయుడైన యేసు నామమున తీసివేస్తున్నాను. ఆమెన్. నాకు విరోధంగా సూర్యునిలో, చంద్రునిలో మరియు నక్షత్రాలలో ప్రణాళిక చేయబడి నిర్ణయింపబడిన ప్రతిదీ నజరేయుడైన యేసు నామమున నాశనం చేస్తున్నాను. నేను నా జీవితంలో వ్యతిరేకమైన ప్రతి చెడ్డ చట్టాన్ని నజరేయుడైన యేసు నామమున పడగొడుతున్నాను. నేను ఒక క్రొత్త సమయము మరియు లాభదాయకమైన చట్టాన్ని నజరేయుడైన యేసు నామమున నియమిస్తున్నాను. ఆమెన్. నా యొక్క జన్యువులలో నాకు వ్యతిరేకంగా నిర్ణయించిన ప్రతి చెడు నజరేయుడైన యేసు నామమున లయపరుస్తున్నాను. ఆమెన్. ఓ దేవా, నా జీవితంలోని ప్రతి నిరాశ, కాల వైఫల్యాలను నజరేయుడైన యేసు నామమున వణికించి తీసివేయండి. ఆమెన్. తీరం రాణి సముద్రం యొక్క నగరుల చోటు మరియు నదులు నాశనం కావాలని నజరేయుడైన యేసు నామంలో పలుకుచున్నాను. ఆమెన్. ఐగుప్తు యొక్క దురాత్మ శక్తుల గుంపు ప్రధాన కార్యాలయము నాశనం కమ్మని పలుకుతున్నాను. వాటి బలిపీఠాలను నజరేయుడైన యేసు నామమున పేల్చివేస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.